పురాతనమైన ఆలయాలకు ఎంతో పవిత్రత ఉంటుంది, మరెంతో విశిష్టమైనవిగా పేరు పొందుతాయి. ప్రతిష్ఠితమైన ముహూర్త బలాలు, ప్రతిష్ఠించిన వారి హస్తవాసిల వల్ల ఎంతో మహిమాన్విత క్షేత్రాలుగా విలసిల్లుతాయి. అటువంటి క్షేత్రాలను దర్శించినంతనే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది. అటువంటిదే ఈ శ్రీ దుర్గా లక్ష్మణేశ్వర స్వామి వారి దేవస్థానం. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా, కైలాసవాసుని గణమెత్తి కీర్తింప, కైలాసవాసుని గణమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా. గలగలల గోదావరి ఆంధ్ర గంగమ్మలా పరుగులు తీసే అందాల సీమ ఈ పశ్చిమ గోదావరి. ఎటు చూసిన ఆకుపచ్చందనాల పైరుచేలు, చేల మీదుగా విచే గాలి తెమ్మెరలకు అనుగుణంగా నాట్యమాడే చెట్ల కొమ్మలు, పక్షుల గుంపులు, వీటన్నింటినీ తన రూపుగా దాల్చిన ప్రకృతేశ్వరుడు ఇక్కడి ఆలయాల్లో అనేక పేర్లతో కొలువయ్యాడు. నరసాపురానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో లక్ష్మణేశ్వరం అనే గ్రామం ఉంది. ఈ ఊరి పేరు ఈనాటిది కాదు, త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుల వారి కాలం నాటి పేరిది. సీతారామ లక్ష్మణులు నడయాడిన ప్రాంతం. లక్ష్మణుడు ప్రతిష్ఠించి అర్చించిన శివలింగం అలరారుతున్న శ్రీ దుర్గా లక్ష్మణేశ్వర స్వామి దేవస్థానం. తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు, కైలాసనాథుని మహిమలు, వైరాగ్య భరితుని చరితలు, కైలాసనాథుని మహిమలు, వైరాగ్య భరితుని చరితలు, జగముల నేలేటి జగదీశ పరమేశ, జగముల నేలేటి జగదీశ పరమేశ, చిత్రాతి చిత్రము నీలీలలు, తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు. పశ్చిమ గోదావరి జిల్లా లక్ష్మణేశ్వరం ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉన్న క్షేత్రం. కొన్ని యుగాల నాటి పౌరాణిక చరిత్రతో ముడిపడి ఉన్న క్షేత్రం. త్రేతాయుగానికి చెందిన పవిత్ర గాథకు ఈ ప్రాంతానికి ఎంతో అనుబంధం ఉంది. సీతారామ లక్ష్మణుల పవిత్ర గాథకు సంబంధించిన పురాణ వృత్తాంతంతో ముడిపడి ఉన్న స్థలి ఈ లక్ష్మణేశ్వరం. ఈ పురాణ విశేషాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గ్రామానికి పేరు రావడం వెనుక మహత్తరమైన రామాయణ గాథకు చెందిన వృత్తాంతం ఇమిడి ఉంది. త్రేతాయుగం అంటే రామాయణ గాథ జరిగిన కాలం. శ్రీరాముడు లంకాధీసుడైన రావణాసురుణ్ణి సంహరించి సీతను రావణ చెర నుంచి విడిపించి ధర్మ సంరక్షణ చేశాడు. ధర్మ సంరక్షణ అయితే జరిగింది, కానీ దాంతోపాటు
రావణ బ్రహ్మను సంహరించినందుకు శ్రీరామునికి బ్రహ్మ హత్యా పాతకం అంటింది. ఇతర రాక్షసులను వధించినందుకు లక్ష్మణునికి కూడా బ్రహ్మ హత్యా పాతకం వర్తించింది. దీనికి శాప విమోచనం ఏమిటని తమ రాజర్షి అయిన వశిష్ఠ మహర్షిని అడిగారు. వశిష్ఠుడు సీతారామ లక్ష్మణుల ముంజేతులకు కంకణాలను కట్టారట. ఆ కంకణాలు ఎక్కడ ఊడిపడిపోతాయో అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పాడు. లంక నుంచి అయోధ్యకు తిరిగి పయనమైన సీతారామ లక్ష్మణులు దారిలో పలు శివలింగాల్ని ప్రతిష్ఠించుకుంటూ వచ్చారు. అలా వస్తూ ఉండగా రాముల వారి చేతి కంకణం రామాపురంలోనూ, సీత చేతి కంకణం సీతానగరంలోనూ పడిపోగా అక్కడ శివలింగాలను ప్రతిష్ఠించారు. లక్ష్మణుని చేతి కంకణం ఊడి కింద పడిపోయింది. ఇదిగో ఇక్కడే ఈ ఆలయ నిర్మాణ పూర్వస్థలిలో పడిందని ఇక్కడి స్థల పురాణ కథనం. కంకణం ఊడి కింద పడిన చోటనే లక్ష్మణస్వామి ఒక ప్రశస్తమైన శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అందుకే ఈ శివలింగానికి లక్ష్మణేశ్వర స్వామి లింగమని, ఇది ప్రతిష్ఠించిన గ్రామానికి లక్ష్మణేశ్వరం అనే పేరు వచ్చింది. ఒక దివ్యమైన శైవ క్షేత్రంగా వినుతికెక్కింది. శివం సుందరం శివనామ సుందరం. దూర సుదూర ప్రాంతాల నుంచి వచ్చే తీర్థయాత్రికులు ముందుగా సమీపంలోని గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ముగించుకుంటారు. శుచి అయి ఆలయం వైపుకొచ్చే భక్తులకు 7 అంతస్తులతో మహాద్భుతంగా నిలబడ్డ మహారాజగోపురం సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. అగ్రభాగాన సప్త ఋషులకు ప్రతీకగా 7 లోకాలకు ప్రతిబింబంగా 7 కలశాలను అలంకరించుకున్నది ఈ మహారాజగోపురం. ఈ రాజగోపురంపై ఎన్నో దేవతా ప్రతిమలు, వ్యాళ జంతువుల ముఖాకృతులు, మకర ధ్వజుని శిరోభాగాలు శిల్పాలుగా అమరి ఉంటాయి. ఒక పురాతన దేవాలయానికి ఆకాశాన్నంటేంత ఎత్తుగా ఉన్న ఈ మహారాజగోపురం ఎంతో వైభవాన్ని చేకూర్చే విధంగా విరాజిల్లుతోంది. దాని ముందే ఉన్న ధ్వజస్తంభం ఆలయ శైవ ఆగమరీతిని ప్రకటిస్తున్నట్లు ఎంతో ఠీవిగా ఉంటుంది. తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. ఈ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో, అతని పాదము చందన వెలిగే ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మెడలో సర్పాలమాల వేసుకున్న మహేశ్వర, 3 కన్నులున్నవాడా,
శరీరం విభూతితో కప్పబడి ఉన్నవాడా, పరమేశ్వర నీకు వేల నమస్కారాలు అంటూ భక్తులు లక్ష్మణేశ్వరునికి ప్రణతులు పడతారు. అనేక ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు లక్ష్మణేశ్వరుణ్ణి స్తుతిస్తూ తమ వెంట తెచ్చుకున్న పూజా ద్రవ్యాలతో అర్చనలు చేయించుకుంటారు. లక్ష్మణేశ్వరుడు అన్న పేరే ఎంత విలక్షణంగా ఉందో ఆ శివలింగ రూపం కూడా అంతే విలక్షణమై వర్ధిల్లుతోంది. ఓం శివం అగజాతనాదం స్వర్ణది సతప్రాణకాంతం శంకరం హేరంభశాస్త్రం భైరవం ప్రణమామ్యహం శరవణోద్భవ సన్నుతం శ్రీహరం శరవణోద్భవ సన్నుతం దక్షాధ్వరధ్వంసిం ప్రణమామ్యహం దక్షాధ్వరధ్వంసిం ప్రణమామ్యహం ఓం శివం ఓం శివం సహజంగా ఉండే శివలింగాల వలె కాక మరికొంత భిన్నమైన స్వరూపంతో కానవస్తున్నాడు ఇక్కడి లక్ష్మణేశ్వరుడు. నలుచదరపు వేదికపై నల్లని గుండ్రటి పానవట్టం అమరి ఉంది. దానిపై నునుపైన నల్లని శివలింగం ఉంది. ఆ లింగానికి ఒక కొప్పు వంటి ఆకృతి ఉండటమే ఈ లక్ష్మణేశ్వరుని ప్రత్యేక స్వరూపం. ఇది శివుని జటాజూటానికి నిదర్శనంగా ఉందని ఇక్కడి అర్చక స్వాములు వివరిస్తున్నారు. ఇటువంటి లింగాకృతి ఎంతో అరుదైంది. ఈ లింగాకృతి వర్తులాకారంగా కాకుండా నలుచదరంగా ఉండటం మరో విశేషం. ఈ శివలింగానికి భక్తుల గోత్ర, వంశ, కుటుంబ నామాలపై చేసే పంచామృతాభిషేకాలే కాకుండా శివునికి ఎంతో ప్రీతికరమైన మరో అభిషేకం కూడా నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. ఆకాశధారా పాత్రగా శివలింగానికి పైన వ్రేలాడుతున్న పంచలోహ పాత్ర నుంచి నిరంతర ధారగా వర్షించే జలధారలతో క్షణం కూడా ఆగకుండా అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కదా. నమక చమకాలతో ఎంతగా అభిషేకిస్తే అంతగా కరుణిస్తాడు. అభిషేకాల అనంతరం పంచపడగల లోహ నాగరాజుని ఛత్రంగా అమరుస్తారు. రకరకాల పూమాలలతో, విడి పుష్పాలతో శివలింగాన్ని సర్వాంగ సుందరంగా అలంకృతం చేస్తారు. పలు పుష్పాలతో, బిల్వదళాలతో అర్చనలు చేస్తారు. ఇన్ని విధాలుగా మరెన్నో తీరులుగా శివయ్యను సంతుష్టుణ్ణి చేస్తారు. ముఖమండపంలో ఉన్న శివుని సేవకుడు నందీశ్వరుని చెవిలో తమ కోర్కెలను శివునికి విన్నవించమని కోరుకుంటారు భక్తులు. మహాప్రాణదీపం శివం శివం మహుంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవ
నవరస మనోహరం దశ దిశాసు విమలం. దుర్గా లక్ష్మణేశ్వర స్వామి ఆలయంలో మరో విశేషమైన దర్శనం దుర్గాదేవి దర్శనం. లక్ష్మణేశ్వరానికి దాపుననే సంబరదేవి అనే ప్రాంతాన్ని సంభరాసురుడనే రాక్షసుడు పరిపాలించేవాడు. ఆ దానవుడు ప్రతిష్ఠించి అర్చించిన శక్తి రూపిణి దుర్గమ్మ. ఆ మాతయే లక్ష్మణేశ్వర స్వామి చెంతనే ఒక ప్రత్యేక మందిరంలో నెలకొని భక్తుల పూజలు అందుకుంటోంది. గర్భాలయంలో శ్రీ లక్ష్మణేశ్వర స్వామివారిని మనసా వాచా పూజించుకున్న భక్తులు యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటూ అమ్మవారి మందిరం వైపుకి వస్తారు. గర్భాలయానికి కుడి పక్కనే ఉన్న ఈ మందిరంలో శివుని అర్ధనారీశ్వరి పార్వతీ అమ్మవారు దుర్గాదేవిగా నిండుగా కొలువయున్నారు. ఈ అమ్మవారు మహిషాసుర మర్దినిగా అష్టభుజాలతో త్రిశూలాది ఆయుధాలతో మహోగ్ర రూపిణిగా అసుర సంహారిణిగా ఉంది. నల్లని శిలామూర్తిగా ఓ చిరు విగ్రహంగానే ఉన్నప్పటికీ ఈ ఆలయ ఉపమందిర దేవేరిగా ఎంతో మహిమాన్వితమైన దేవతగా అలరారుతోంది. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే. గర్భాలయానికి ఎడమవైపున మరొక ప్రత్యేక మందిరంలో శివానుగ్రహ గజాననుడు శివుని ద్వితీయ పుత్రుడు కుమారస్వామి సర్పరూపాన కొలువైయున్నారు. గర్భాలయంలో శివుణ్ణి, ఉపాలయంలో దుర్గాదేవిని దర్శించుకొని అర్చించుకున్నవారు ఈ ఉపమందిరానికి వచ్చి గణపతిని, కుమారస్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ పూజలందుకుంటున్న గణపతి విజయ గణపతిగా నెలకొని ఉన్నాడు. కుడివైపుకి వంపు తిరిగిన తొండంకల ఈ వినాయకుడు శక్తి వినాయకుడు. ఈ గణపతిని అర్చించినదే తడవుగా తన శక్తివంతమైన అనుగ్రహంతో కార్యజయాల్ని వరంగా ఇస్తాడు. అన్నగారు పక్కనే ఉన్న సోదరుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా సర్పరూపంలో జంట నాగుల ఏకశిలా ప్రతిమ రూపంలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించే ప్రథమ పూజా దైవమైతే సుబ్రహ్మణ్యుడు కుజ దోషాల వంటి గ్రహపర జాతకపర దోషాలను నివారించే దైవంగా ఉన్నాడు. ఈ సుబ్రహ్మణ్యుడే ఆలయం బయటి ఆవరణలో ఒక వర్ణరంజితమైన నాగుల పుట్ట వద్ద ఉన్న మండపంలో కూడా కొలువై భక్తజనుల అర్చనలు స్వీకరిస్తున్నాడు. ఈ నాగపుట్టకు వెనుక ఉన్న మందిరంలో వల్లీ దేవసేనల సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి ఆసీనుడై ఉంటాడు. భక్తులకు జాతకపరంగా ఏర్పడిన సర్పదోషాలను నివారించి సంతాన భాగ్యాన్ని కలిగిస్తాడు. ఆ పక్కనే నవగ్రహ మందిరం ఉంటుంది. నవగ్రహ స్తోత్రాలను పఠిస్తూ భక్తులు తమ జాతక దోషాలను నివారించమని కోరుకుంటూ ప్రదక్షిణలు చేస్తారు. ఇదే ప్రదక్షిణా మార్గంలో శివాలయాల్లో ఉండే విలక్షణ అవతారుడు చండీశ్వర స్వామి చిరుమందిరం కూడా ఉంటుంది. శివాలయంలో తీసుకున్న ప్రసాదాన్ని ఈ చండీశ్వరునికి చూపించిన తర్వాతే ఇంటికి తీసుకెళ్ళాలి. ఇటువంటి మహత్తరమైన మహామహిమాన్వితమైన శివాలయాన్ని దర్శించుకున్న భక్తులు తమ జీవితంలో మరువలేని అనుభూతిని సొంతం చేసుకుంటారు. ఈ ఆలయానికి చేరుకోవడానికి రైలు రోడ్డు మార్గాలున్నాయి. విజయవాడ నుంచి కంకిపాడు, గుడివాడ, ముదినేపల్లి, కాళీపట్నం మీదుగా లక్ష్మణేశ్వర క్షేత్రానికి బస్సుల్లో ప్రయాణించి చేరుకోవచ్చు. విజయవాడ నుంచి గుడివాడ వరకు రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి బస్సుల్లో ఈ క్షేత్రానికి చేరుకుంటారు. ఇక ఆలయ దర్శన వేళల విషయానికొస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. త్రేతాయుగంలో వెలిసిన అతి పురాతన మహిమాన్వితాలయం శ్రీ లక్ష్మణేశ్వర స్వామి వారి దేవస్థానం. లక్ష్మణుని చేతికి వశిష్ఠుడు కట్టిన కంకణం ఊడిపడిన పవిత్ర స్థలి ఈ లక్ష్మణేశ్వరం. కంకణం పడిన చోటనే లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివలింగం లక్ష్మణేశ్వరలింగం. పురా వైభవాల ఘనచరితల పరమశివలింగం లక్ష్మణేశ్వరలింగం.
ఆ పరమేశ్వరుడు, దుర్గాదేవి మనల్నందరినీ ఎల్లవేళలా కాచి కాపాడుతూ ఉంటారని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. కొట్టు ఠమరుకాన్ని కంచి కొట్టు అట్ల దిక్కులదిరగట్టు తాండవేశ్వరా మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు గుండె వెండి కొండ ఏట్టు గుడ్డలేశ్వరా జయ శంకరా జయ 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 శంకరా నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా జయ శంకరా శివ 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 శంకరా త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.